రే తెల్లారులు ఇంకా ఫోనేనా? ఫోన్తోనే కట్టుకుపోతాయేమో. లే అరే ఆ ఫోన్ ఆప్ తిను. ఫ్రీడమ్ అంటే ఓన్లీ బయటే, ఇంట్లో అమ్మ చెప్పింది అనలేదు అనుకో. చెప్పులు గుమ్మంలో అయిపోద్దంటే గుమ్మంలోనే ఇప్పుతాడు. ఊరంతా తిరిగి వస్తాడు, కాళ్ళు మాత్రం కడగడు. రే బంగారు కాజు పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు పాపం. ఏచి నీ అమ్మ పుట్లు ఏమిస్తాంలే, దెంగి తాగామో పడుకున్నామో శుభ్రంగా తిన్నాము. ఎందుకు ఈ అమ్మాయి మనకు దొరికింది కాబట్టి మందే, ఎవడు దొరికితే కలర్ కలర్ కింగ్ మనమే, మనం చెప్పిందే నడిచిద్ది. మనం ఏదంటే అదే నడవాలి ఇంట్లో. అరే చెత్తబండి వచ్చింది పడేసిరా. వస్తున్నాం. వైఫై పాస్వర్డ్ అని మార్చొచ్చు కానీ ఈ అమ్మల మూడు మందికి అసలు మార్చలేము. 10th లో పక్కింటి అబ్బాయికి 670 వచ్చినాయి అంట. మీకు 700 రావాలి, మరి ఏం చేస్తావో తెలియదు. 700 వచ్చేస్తాయి, 700 వస్తాయి. అన్నం పెట్టరా. నీ అమ్మ ఎప్పుడు పప్పు చారేనా, ఇంకేం ఉండవు. పప్పు చారే బాగుంటాయేమో వండిని, ఇంకేం బాగుండవు. అవి బాగున్నాయిలే. నీ అమ్మ నువ్వు ఆ పాటలు పడుతున్నావు. ఇప్పుడు జాతర చేస్తాడు చూడు. ఈ అమ్మాయి లంజోడికి మళ్ళీ పెట్టాడు రా బాబు. ఎందుకు చేశారు, నన్ను ఎందుకు వదిలేసింది అది? నీ అమ్మ అది నిన్ను ఎందుకు వదిలేసిందో కానీ నువ్వు మమ్మల్ని మడ్డు గుడుకుతున్నావు రా బాబు. కలర్ కలర్ ఇష్టమైన బిర్యానీగా బిర్యానీ కలర్ చేయడం. బిర్యానీ కలర్ అమ్మకు పని చేయడం నేర్చుకోండి అందరు. సరేనా, పని చేయాలి అర్థంగా. డైలాగ్ లాప్ ముంతో ఇంకోటి అప్పు అంట్లు ఉన్నాయి. రేపు పార్టీకి 500 కావాలి. మమ్మల్ని లైన్ చేస్తే పోయింది ఇప్పుడు వెళ్ళి. ఈ రోజు ఏం చాలా ఆనందంగా ఉన్నా. ఎంత కావాలి ఏంటి? 500. నాకు 100 ఉంటే సినిమాకి వెళ్తా. 100 రూపాయల 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తా. అంత అవసరమా? నేను ఒకటి రూపాయి సినిమాకి వెళ్తాను. 5 రూపాయలు పాప్కార్న్, రూపాయి సైకిల్ అధిక కావాలండి. కష్టపడితే తెలిసింది నీకు. సినిమా అంటే వద్దాలా సినిమాలే చెప్పేది వినిపించు. నానా వద్దు, నేను వెళ్ళను సినిమాకి, వదిలే. అరే ఎవర్రా అది, దెయ్యంలా ఉందేంట్రా? కాంచనా అనుకుంటా. నీ అమ్మ అది గంగారా. నీ అమ్మ అది ఈశారా? నీకు తెలీదు. అరే ఇల్లు దుడుచుకురా. బయట ఏమో హీరోలా తిరుగుతా, ఇంట్లో మా అమ్మ ఏమో 0 బ్యాలెన్స్ అకౌంట్ ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తా. నేను చేస్తాం. నేను సీరియల్ ఏం తాగుతున్నావు, ఏంది పెద్దలు నల్లగా ఉన్నాయి చూస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి బా. ఇప్పుడేం పనిరా బాబు. అమ్మ బయటికి వెళ్దాం అనుకున్నా, ఇక్కడ కూర్చోబెట్టింది.